దేశవ్యాప్తంగా డీజిల్ కొరత సామాన్యుడి ప్రాణాలు తోడేస్తుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యం దానికి మరింత ఆజ్యం పోస్తుంది. టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లుగా పెంచడంలో చూపించే శ్రద్ధ బస్సు ట్యాంకులు కనీసం డీజిల్ ఉందో లేదో చూసుకోవడంలో ఉండదు. కనీస బాధ్యత లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి రోడ్ల మీదకు బస్సులు వదులుతున్న ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కిన ప్రయాణికులు తెల్లవారేసరికి తమ గమ్యస్థానాలకు చేరుకుంటామని, తమ వాళ్ళను కలుస్తామని ఎంతో ఆశగా నిద్రలోకి జారుకున్నారు. కానీ వారి ప్రయాణం సగం దారిలోనే ఆగిపోయింది. బస్సు ఇబ్రహీంపట్నం దగ్గరకు రాగానే ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. ఏమైందా అని ప్రయాణికులు ఆందోళనగా చూస్తే బస్సులో డీజిల్ అయిపోయిందని డ్రైవర్ చాలా కూల్గా చెప్పాడు. డీజిల్ లేకుండా అన్ని వందల కిలోమీటర్ల ప్రయాణానికి బస్సును ఎలా రోడ్డెక్కించారో ఆ దేవుడికే తెలియాలి. ప్రస్తుత పరిస్థితులలో బంకుల్లో కొరత ఉన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ మాత్రం ముందు జాగ్రత్త పడకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి, ధనదాహానికి పరాకాష్ట అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.